అందరికీ నమస్కారం. నా పేరు టిఎంబి బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి వారిని కలిసి రెండు విషయాల మీద వారికి విన్నవించుకోవడం జరిగింది. ఒకటి, పెన్షన్లు రావాల్సిన బకాయిలన్నీ కూడా పే స్లిప్లో వచ్చేట్టుగా పే స్లిప్లో ఇన్కార్పొరేట్ చేయవలసిన కూడా వారిని కోరడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించి ఆర్థిక శాఖ కార్యదర్శి గారికి మరియు రాష్ట్ర ఖజానా సంచాలకుల వారికి పంపడానికి తగు ఆదేశాలు జారీ చేసినారు పరిశీలన నిమిత్తము. అలాగే మరి మెడికల్ రీయింబర్స్మెంట్ విషయంలో పెన్షనర్స్ అందరూ కూడా ట్రెజరీ ద్వారా తమ మెడికల్ బిల్స్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కి పంపించుకోవడానికి తగు అనుమతి తగు ఉత్తర్వుల కోసం ఇవ్వవలసిన కూడా కోరడం జరిగింది. ఈ విషయం మీద కూడా వారు హెల్త్ సెక్రటరీ గారికి ఎన్లార్జ్ చేయడం జరిగింది, విజ్ఞప్తిని కన్సిడర్ చేయమని. అంతేకాకుండా మరి ఆరోగ్య శాఖ కార్యదర్శి గారిని కలిసి మరి మెడికల్ బిల్ సంబంధించి కన్సర్న్ ట్రెజరీ ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పరిశీలించడానికి తగు ఆదేశాలు ఇవ్వడానికి కన్సిడర్ చేయవలసిన వారిని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్ సంబంధించి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఇవ్వాలని సెక్రటరీ హెల్త్ వారిని కోరగా వారు కూడా సానుకూలంగా స్పందించి పరిశీలనలో ఉందని తెలపడం జరిగింది. అంతేకాకుండా మరి పెన్షన్ రూల్స్ 2026 విషయాలు ప్రతిపాదించిన పెన్షన్ రూల్స్పై మా సంఘాల యొక్క అభిప్రాయాలు చెప్పమని కోరిన సందర్భంలో మా సంఘం యొక్క అభిప్రాయాలను కూడా జిఏడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వారికి తెలియపరచడం జరిగింది. అందులో రిటైర్మెంట్ పెన్షన్కి సూపరాన్యుయేషన్ పెన్షన్కి డిఫరెన్స్ తెలపమని, పబ్లిక్ ఇంట్రెస్ట్ని కూడా పూర్తిగా వివరించమని, అలాగే మరి మెడికల్ లీవ్ మీద ఏదైనా యూఏలు అప్లై చేసినప్పుడు దాన్ని కూడా సర్వీస్గా పరిగణించాలని కూడా ఈ విషయం మీద కూడా వారికి విన్నవించగా వారు కూడా దాన్ని ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఎండార్స్ చేసి పంపించడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మా యొక్క విన్నపాల మీద సానుకూలంగా స్పందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి, ప్రధాన కార్యదర్శి గారికి, ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి త్వరలోనే అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.